మణుగూరు పట్టణంలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవాలన్న లక్ష్యంతో భారీ ధర్నా చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు భోజన, మంచినీటి వంటి అత్యవసర సేవలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రేగా కాంతారావు ముఖ్యమంత్రి మీద గళమెత్తి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై కూర్చోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాల దృష్ట్యా మణుగూరు సీఐ సోమ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు రేగా కాంతారావును బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత వారం నుండి కురిసినటువంటి వర్షాలకు పినపాక నియోజకవర్గంలో మణుగూరు పట్టణంతో పాటు అశ్వాపురం మండలంలో మావిల్లవాయి, వెంకటాపురం, అదేవిధంగా విజయనగరం, రామంజవరం, పగిడేరు అనేక గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, మనోధైర్యం కల్పించాల్సినటువంటి ప్రజాప్రతినిధులంతా అడ్రస్ లేకుండా పోయారు. నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది మరి వీరి పాలన చూస్తూ ఉంటే. 2 రోజుల నుండి నీట మునిగి బియ్యం, నిత్యావసర సరుకులు, మంచాలు దడిసి బతుకు జీవుడా అని చెప్పేసి కట్టుబట్టలతో బిల్డింగ్ల మీద పడుకొని 2 రోజుల పాటు గడిపితే వరదలు తగ్గిన తర్వాత తడిసిన ముద్దైనటువంటి బియ్యంతో, నిత్యావసర సరుకులతోని వాసనకు తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం మంచినీటి సౌకర్యం లేదు, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు, మరి వారికి భోజన సౌకర్యం లేదు, ఏది లేదు. మరి రోడ్ల మీద వరద తగ్గిన తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి పేరుకుపోయిన చెత్తను తొలగించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ మరి చెత్త చెదరం పేరుకుపోయి వాసనతోని సతమతం అవుతూ ఉంటే బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లేటువంటి నాదుడే లేడు. ఆ మురుగునీరే తాగుతూ ఉన్నారు తప్ప కనీసం బావులలో, మంచినీటి బావులలో కూడా మరి బ్లీచింగ్ వేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓలను ఇన్ఛార్జి పెట్టి ఇక్కడ